మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప, ఆయనిచ్చే క్షేమం నిండుగా మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ కూడా బాగుండాలని, ఆరోగ్య క్షేమాలు మీకు కలగాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని ఇలా చూద్దాం. దైవజనుడైన పౌలు గారు రాసిన రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని మాటలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. ప్రియులారా, చదువుకుంటున్నటువంటి వాక్యంలో దైవజనుడు ఏమని రాస్తున్నాడంటే, శరీరానుసారులంట శరీర విషయాల మీద మనసు పెడతారట, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారట. ఇంతకీ మీ మనసు దేని మీద పెట్టారు? శరీరానుసారమైన విషయాల మీద, ఆత్మ సంబంధమైన విషయాల మీద? ఈనాటి సంఘాన్ని గమనించినప్పుడండి, ఎంత బోధిస్తున్నా, ఎంత వాక్యం వారికి వినపడుతున్నా, కేవలం శరీర సంబంధమైనటువంటి విషయాల మీద ఎక్కువ మనసు పెడుతున్నారు. తిండి మీద, వస్త్రాల మీద, లేకపోతే లోకం మీద, పాపం మీద. లోకమే శాశ్వతం అనుకుంటూ, ఏమండి డబ్బే ప్రధానం అనుకుంటూ, శరీర సుఖమే ముఖ్యం అనుకుంటూ, శరీరానుసారమైన విషయాల మీద చాలా మనసు పెట్టుకుంటున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద మనసు పెట్టడం లేదు. ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం, భక్తిగా ఉందాం, ఒక అబద్ధం చెప్పకుండా జాగ్రత్త పడదాం, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్దాం, సమయానికి వెళ్దాం, దైవజనుడి నోట నుంచి వచ్చే మాటలు విందాం. యేసు ప్రభు సిలువని ఎప్పటికప్పుడు మనం ఆశ్రయిద్దాం. నేను పరిశుద్ధంగా జీవించాలి, ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఇదిగో నాకు ఒక నిరీక్షణ ఉంది, నేను వెళ్ళిపోయి యుగ యుగాలు ఆ పరలోక రాజ్యంలో దేవుని సముఖంలో జీవిస్తాను. ఇలాంటి ఆలోచనలు ప్రజలకు లేవు. ఏం తిందామా, ఏం ధరించుకుందామా, ఏమి కట్టుకుందామా, ఏం కొనుక్కుందామా, ఎప్పుడూ కూడా శరీర సంబంధమైన విషయాల మీదే మనసు పెడుతున్నారు. ఎప్పుడో వారానికో 2 వారాలకు ఒకసారి ఏదో క్రైస్తవులు అంటూ మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు లేదు. ప్రియబిడ్డ, ఒక మాట చెప్పనా? నువ్వు శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడితే నువ్వు శరీర సంబంధివి అంటుంది బైబిల్. ఆత్మ సంబంధివైతే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతావట. నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడితే నువ్వు ఆత్మ సంబంధివి. శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడితే నువ్వు శరీర సంబంధివి. ఇంతకీ నువ్వెవరు? ఇంతకీ నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? ఆత్మ సంబంధులుగా మీరందరూ ఉందురుగాక. ఎందుకంటే శరీరానుసారమైన మనసట మరణమట. చూశారండి, శరీరానుసారమైన మనసు అది మరణానికి దారితీస్తుంది. రేపటి దినాన కూడా శాశ్వత జీవంగా పిలువబడే పరలోక రాజ్యం కూడా దూరపరచబడుతుంది. శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయే మరణం అక్కడ ఉంది, నరకం అక్కడ ఉంది. శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు. ఎంత చక్కని మాట అండి. ఆత్మానుసారమైన మనసేమో జీవం అట, జీవం, సమాధానం. అవును, మనకు జీవం ఆత్మానుసారమైన విషయాల మీద మనసు పెడితే ఉంది. నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి మొర్రపెట్టి వాక్య ధ్యానంలో ఉండి పరిశుద్ధంగా జీవిస్తే ఎంత జీవం అండి. యుగ యుగాలు నిత్య జీవంలో కూడా మనం ఉంటాం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది అంటున్నాడు. శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైంది. దేవుడే నీకు శత్రువుగా ఉంటున్నాడు. స్నేహితుడిగా, తండ్రిగా, కాపరిగా ఉండడు. ఎందుకంటే నువ్వు శరీరానుసారమైనటువంటి వ్యక్తిగా ఉన్నావు, శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టావు. దేవుడు నీకు విరోధం అవుతున్నాడు. దేవునికి విరోధమైన మనసుగా మారిపోయింది. ఇప్పుడే ఆత్మ సంబంధిగా మారొచ్చుగా. శరీర కార్యాల మీద, శరీర విషయాల మీద ఉన్న మనసు నుండి బయటకు వచ్చి ఆత్మ సంబంధమైన విషయాల మీద నువ్వు మనసు పెట్టొచ్చుగా.
నువ్వు ఎంత ధన్యుడివి, ఎంత దీవించబడతావు. శరీరానుసారమైన మనసు అంటండి దేవుని ధర్మశాస్త్రానికి లోబడదట. ఏ మాత్రమును లోబడనేరదు అంటున్నాడు. దేవుని వాక్యానికి లోబడదు, దేవుని మాటలకు లోబడదు. శరీరానుసారమైన మనసు కదా, ఎలా లోబడుతుంది? కనుక కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోష పరచనేరరు. 8వ వచనం వరకు శరీరానుసారమైన మనసున్న వాళ్ళు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. ప్రియబిడ్డ, మనమంటూ జీవిస్తే దేవుని సంతోషం కోసమే జీవించాలి, ఆయన ఆనందం కోసమే బ్రతకాలి. కానీ అలా పెట్టలేరు. ఎందుకంటే లోకం మీద, శరీర కార్యాల మీద మనసు పెట్టిన నీవు దేవుణ్ణి ఎలా సంతోష పెడతావు? దేవుడికి ఎలా ఆనందం ఉంటుంది? మనుషుల్ని సంతోష పెడతావు నువ్వు. శరీర సంబంధమైన వాతావరణంలో తిరుగుతుంటే మనుషులు భలే సంతోషిస్తారు నిన్ను బట్టి. అబ్బా ఎంత మంచోడో, ఎంత మంచిదోనని భలే ఆనందిస్తుంటారు. కానీ దేవుడు నిన్ను బట్టి బాగా దుఃఖపడతాడు. బోలెడంత దుఃఖమైంది. ఇక దేవుణ్ణి దుఃఖపెట్టాక నువ్వు ఎంతమందిని సంతోషపెట్టినా నీకేం ప్రయోజనం? అదొక బూడిదలాగే కదా. దేవుడే దుఃఖపడ్డాక నువ్వు ఎందరినో సంతోషపెడితే ఏం ప్రయోజనం నీకు? ఈ మధ్యకాలంలో ఆ మాట కూడా మనం ధ్యానం చేశాం కదా. లియోనార్డ్ రెవెన్ హిల్ గారు అన్నటువంటి మాట, నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టకపోతే నువ్వు ఎవరిని సంతోష పెట్టినా ఏమి లాభం అని అడిగాడు ఆయన. మరో మాట అన్నాడు, నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టే వ్యక్తివే గనక అయితే ఇంకెవరినో సంతోష పెట్టట్లేదు అని అసలు అది పట్టించుకోదగిన విషయమే కాదన్నాడు. ఎవరో ఆనందపడలేదు, సంతోషపడలేదు అని అసలు పట్టించుకోదగిన విషయమే కాదు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి సంతోష పెడుతున్నావు, అదొక్కటే చాలన్నాడు. నిజమే, చాలా మంచి వర్తమానం. అది కూడా వినండి కావాలంటే. 2-3 రోజుల క్రితమే, ఎంత 3-4 రోజుల క్రితం మాట్లాడాం. దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం అన్నిటికంటే ముఖ్యం. ప్రియబిడ్డ, నా మట్టుకు నేను దేవుణ్ణే సంతోషపెట్టే క్రమంలో బోలెడు మందిని పోగొట్టుకున్నాను. ఎందుకంటే వారిని సంతోషపెట్టుకుంటా, వారు చేసే అన్ని రైట్ అనుకుంటా, దేవుని వాక్యానికి భిన్నంగా వాళ్ళు చేసుకుంటా వెళ్తుంటే కూడా పర్వాలేదు అనుకుంటా, వారికి ఏది సంతోషం అది చేసుకుంటా. లేదు, నేను చేయలేదండి అట్లా. నేను చేయలేదు. మనుషులు బోలెడు మంది పోయారు, బోలెడు డబ్బులు కూడా, కానుక కూడా పోయింది. పర్వాలేదండి, ఏది పోయినా పర్వాలా, ఎవ్వరు పోయినా పర్వాలా. అసలు ఈ ప్రపంచమే మనకు దూరం అయిపోయినా ఏం పర్వాలా. దేవుని సంతోషమే మన సంతోషం. ఈ మధ్యకాలంలో ఓ పాట ప్రభు నా నోట ఉంచితే రాసి రికార్డు కూడా చేశాం. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నామని. ఆ పాటను మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. ఆఖరి చరణంలో నీ సంతోషమే నా సంతోషమై బ్రతికెదనయ్యా కలకాలము అని రాసుకున్నా. నీ సంతోషమే నా సంతోషమై బ్రతికెదనయ్యా కలకాలము అని రాసుకున్నా. నిజమే, నా గుండె ఎప్పుడు అలా కొట్టుకుంటుందండి. దేవుని సంతోషమే నా సంతోషం. శరీరానుసారమైనటువంటి మనసు గలవారండి, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. ప్రియబిడ్డ, ఈ మాటలు వింటూ ఉండగా నువ్వు దేవుణ్ణి దుఃఖపెట్టే వ్యక్తివో, సంతోషపెట్టే వ్యక్తివో, శరీర సంబంధివో, ఆత్మ సంబంధివో నీకు అర్థమైపోయింది. నువ్వు ఆత్మ సంబంధివైతే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతావు. శరీర సంబంధం అనుకో, శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతావు. నువ్వు మనిషిని సంతోష పెట్టాలంటే శరీర కార్యాలు, నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు. కాదు, దేవుణ్ణే నేను సంతోష పెట్టాలనుకుంటే ఆత్మకార్యాలు. గుర్తుపెట్టుకో, శరీరానుసారమైన మనస్సు అది మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం. యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఉంటావు. ఏ మనసు కలిగి ఉన్నావు? ఇంతకీ నువ్వెవరు? ఆలోచించుకో. దైవ దీవెన మీకుండును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలమే మాకు మీరు అనుగ్రహించిన చక్కని వర్తమానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. విన్నటువంటి ప్రజలు వారు శరీరానుసారమైన మనస్సు నుండి బయటకు వచ్చి ఆత్మానుసారమైన మనసు కలిగి మిమ్మల్ని సంతోషపరుస్తూ జీవము, సమాధానం పొందే కృప దయచేయండి. ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. ఈ రోజంతా మీ సన్నిధి తోడుగుంచండి. నిత్య జీవం యొక్క భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఉదయకాల మన్నాలో కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.